హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్పు ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని అనువంశికవాదాలు పరిసరవాదాల గురించి చెప్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్. అయితే ఈ టాపిక్ లో వెళ్ళిపోదాము. నేను ఈ వీడియోస్ లోని అనువంశికత లక్షణాలు, నియమాలు, పరిసరాల గురించి కూడా చెప్పాను. ఒకవేళ మిస్ అయితే మీరు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అక్కడ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ మెథడాలజీ అనే సబ్జెక్ట్స్ తో నేమ్ ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీరు క్లిక్ చేస్తే ఇప్పటివరకు ఏడు క్లాసెస్ అన్ని మీకు కనబడతాయి. అయితే క్లాస్ కి వెళ్ళిపోదాం, టాపిక్ లోకి వెళ్ళిపోదాము. చూడండి, అనువంశికవాదులు అనువంశికతే అన్నిటికన్నా ముఖ్యమని పేర్కొన్నారనమాట. అంటే వీరి ఉద్దేశంలో ప్రవర్తనకి మూలం అన్నది అనువంశికతే అని అంటారు. వీరి ఉద్దేశం అది. మన ప్రవర్తనకి మూలం ఏంటి? అనువంశికతే. ఈ పాఠశాల పరిసరాలు కేవలం స్వభావాన్ని సాగబెట్టడానికే గాని మార్పు చేయడానికి వీలు కాదని, అంటే ఉదాహరణకి కుర్చీలు తయారు చేసే వ్యక్తి కర్రకు మెరుగు పెట్టగలడు, కానీ కర్ర స్వభావాన్ని అయితే మార్చలేడు కదా. ఇది మంచి ఉదాహరణ, మీరు కరెక్ట్ గా అర్థం అవుతుంది. అంటే కుర్చీని తయారు చేసే వ్యక్తి కర్రకైతే సాన్ పెట్టగలడు, కానీ కర్ర స్వభావాన్ని అయితే మార్చలేడు కదా. ఇది అనువంశికవాదుల వాదన. మరి మరోవైపు పరిసరవాదులు ఏమని అంటున్నారు అని అంటే, సమాన అవకాశాలు గాని కల్పిస్తే ఎవరైనా వికాసాన్ని సాధిస్తారు అని వాదించారు. వీరి దృష్టిలోని వ్యక్తి ప్రతిచర్యల లబ్ధం అనమాట. వీరి దృష్టిలోని వ్యక్తి పరిసరాల ప్రతిచర్యల లబ్ధం. ఉదాహరణ, నాకు ఒక శిశువును ఇవ్వండి, ఉదాహరణకి నాకొక శిశువుని ఇవ్వండి, మీకెలా కావస్తే అలా మారుస్తాను అన్న జేపీ వాట్సన్ నినాదం దీనికి ఒక ఉదాహరణ. చూడండి, ఇదే మీకు బిట్స్ లో కూడా వస్తుంది. ఎవరు నాకు ఒక శిశువుని ఇవ్వండి, నేను కావస్తే మారుస్తాను అని ఏ శాస్త్రవేత్త అన్నారు అని. అప్పుడు జేపీ వాట్సన్ అని మీరు పిక్ చేసుకోవాలి. ఇలాంటివి గుర్తుంచుకోండి. టాపిక్స్ లోని ఇవే ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. అయితే ఇప్పుడు వికాసంపై పరిసరాల ప్రభావము పరిశోధనలు గురించి చెప్తాను. అనువంశికత ప్రభావము పరిశోధనలు చెప్పాను ముందు క్లాస్ లో, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వికాసంపై పరిసరాల ప్రభావము పరిశోధనల గురించి వివిధ శాస్త్రవేత్తలు ఏమన్నారు అన్నది ఇప్పుడు చెప్తారు. జేపీ వాట్సన్ ఏమన్నారంటే, ఇతడు పరిసరాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చాడనమాట. అది ఇంకా నేను చెప్పినట్టే, నాకు ఒక శిశువుని ఇవ్వండి, మీకు ఎలా కావస్తే అలా మారుస్తానని ఇతను చెప్పాడు. తర్వాత డబ్ల్యూసి బాగ్లే, వ్యక్తి వికాసానికి పాఠశాల వసతులు, వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఉంటుందని ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథంలో రాశారనమాట. ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్టే. ఇంకా గార్డన్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే, పడవ నడిపే పిల్లలను జెర్సీ పిల్లలపై పరిశోధనలు చేసి పాఠశాల వాతావరణాన్ని దూరమైన కొద్దీ పిల్లల వికాసం అన్నది తగ్గుతూ వస్తుందని తెలియజేశాడు. ఇంకా ఫ్రీమెన్ అనే శాస్త్రవేత్త ఏమని తెలియజేశాడు అంటే, వివిధ పరిసరాల్లో పెంచిన మిల్రెట్, రూత్ అనే కవలలలో అంటే వీళ్ళిద్దరి వివిధ పరిసరాలలో పెంచారు. అయితే వీళ్ళిద్దరి ప్రజ్ఞాపాఠ వాళ్ళలో కూడా తేడాలు ఉన్నట్లయితే తెలియజేశాడు. అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని ఉడ్వర్త్ అన్నారు. ఉడ్వర్త్ అనే శాస్త్రవేత్త అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని ఉడ్వర్త్ ఏ విధంగా తెలియజేశాడు అనమాట. వ్యక్తి యొక్క సమర్థతలు అనువంశికంగా సంక్రమిస్తే వాటిని అభివృద్ధి పరిచే అవకాశాలు అటవీ పరిసరాలు కల్పిస్తాయి. ఇది అనువంశికత గురించి, పరిసరాల గురించి ఎవరెవరు ఏ పరిసరాల గురించి పరిశోధనలు ఏ విధంగా ఏ శాస్త్రవేత్తలు చేసేది వాళ్ళు ఈ రోజు టాపిక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్టే చాలా ఇంపార్టెంట్ అయింది. అందులో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అనమాట.
ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.